నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత లేదన్న సీఎం. కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా అని ప్రశ్న. మైనారిటీల కోసం 2 పథకాలు ప్రారంభించిన సర్కార్. 30 కోట్లు కేటాయింపు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉందన్న కేటీఆర్. తెలంగాణ రైతులకు మరణ శాసనం రాస్తుంటే సీఎంకు పట్టట్లేదని ధ్వజం. అక్టోబర్లో ప్రధాని మోదీ ట్రంప్ భేటీ. మలేషియాలో జరిగే ఆసియాన్ సమ్మిట్ కు ఇరు దేశాల నేతలు. ఓట్ల చోరులను ఈసీ రక్షిస్తోందని రాహుల్ అభియోగం. ప్రజాస్వామ్యాన్ని విపక్ష నేత బలహీనపరుస్తున్నారని బీజేపీ ధ్వజం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతోందని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఎమ్మెల్యేల పార్టీ మార్పు సహా పలు అంశాలపై స్పందించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ను అడిగి తెలుసుకుందాం. అరుణ్, సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిలో ఏ అంశాలు మాట్లాడారు? రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అనేక అంశాలు, ప్రధానంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, అదే సందర్భంలో 42% రిజర్వేషన్ కు సంబంధించి మావోయిస్టుల ఇటీవల ప్రకటించినటువంటి ఆయుధాలు వదిలేస్తామని చెప్పినటువంటి వ్యవహారము, దాంతో పాటుగానే కవిత ఆమె కుటుంబానికి సంబంధించిన వ్యవహారం పైన, మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన, అదే సందర్భంలో హైదరాబాద్ లో ఇటీవల పట్టుబడినటువంటి డ్రగ్స్ కు సంబంధించిన దందా వ్యవహారాలు, లోకేష్ ని తానేమీ అనలేదని ఈ రకంగా అనేక అంశాలపైన ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసినటువంటి అనేక వ్యాఖ్యల పట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 3 కీలకమైనటువంటి బిల్లులు రాష్ట్రపతి దగ్గర ఆమోదానికి ఉన్నాయని, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన మరుక్షణం తాము ఈ వ్యవహారం పైన దీన్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే రాష్ట్రపతి ఈ గడువు విధించేటువంటి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుందని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణం తాము దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు కనిపించడం లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించేటువంటి విషయంలో కూడా కోర్టు కంటెంప్ట్ అవుతుందా లేదా అనేటువంటి వ్యవహారము, ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వ్యవహారాలు, ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటన్నిటిపైన న్యాయ నిపుణులతో, న్యాయ కోవిధులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు త్వరలో ముగియనున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి కోర్టుకు ఎవరు వెళ్ళాలి, గతంలో పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు వెళ్ళటమా, లేదా రాష్ట్ర ప్రభుత్వమే ముందుగానే కోర్టుకి ఇలా ఈ పరిస్థితులన్నీ వివరిస్తూ పిటిషన్ వేయటమా అనేటువంటి దానిపై కూడా తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగానే ఎల్ఎన్టీకి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటిపైన రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందేనని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఎల్ఎన్టీ, కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి మెట్రోను విస్తరించేటువంటి అన్ని పనులకు ఆటంకం కలిగిస్తున్నారు, అడ్డుకుంటున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణను సీఎం చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో గతంలో కూడా కేసీఆర్ వాళ్ళంతా అడ్డుకోవడం వల్లే 3,000 కోట్ల భారం పెరిగిందని, ఎల్ఎన్టీ తమపై ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవడానికి ఎల్ఎన్టీకి అనేక చోట్ల స్థలాలు ఇచ్చి రియల్ ఎస్టేట్ ఇతరత్ర వ్యాపారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిన, ఎల్ఎన్టీ అలాంటి పనులేవి చేయకుండా ఇప్పటికీ స్థలాలను ఖాళీగా
పడవ పెట్టినట్లుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 20,000 కోట్లే ఉందని, దీంట్లో 13,000 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్నారు, మరో 7,000 కోట్లు L&T అప్పు చేసిందని, 20,000 కోట్ల ప్రాజెక్టుకు వాళ్ళు అడుగుతున్నటువంటి మొత్తానికి ఎక్కడ పొంతన లేని పరిస్థితి నెలకొందని, ఒకవైపు L&T ఈ విధంగా వ్యవహరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం L&Tతో ఒప్పందం జరిగితేనే తాము మెట్రో విస్తరణకు అనుమతులు ఇస్తామని చెప్తున్నారని, ఈ విషయంలో L&Tకి సంబంధించి ఇతరత్ర మెట్రోకి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో పూర్తి స్థాయిలో అడ్డుపడుతుంది మాత్రం కిషన్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో L&T రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిందేనని, ఇందుకు సంబంధించి అన్ని విషయాలపైన చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లుగానే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకొక విషయంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎలాంటి నియమ నిబంధనలు మార్గదర్శకాలు ఇప్పటి వరకు కనిపించలేదు, లేవు అని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలంతా తమ పార్టీలోనే ఉన్నారు, తమకు 37 మంది సభ్యుల బలం ఉంది, అందుకు అనుగుణంగా తమకు సమయం కేటాయించాలని ఇటీవల అసెంబ్లీలో హరీష్ రావు స్పష్టంగా చెప్పారని, ఆ తర్వాత కూడా కేటీఆర్ కూడా ఎమ్మెల్యేల సంఖ్య వ్యవహారంలో మరో విధంగా స్పందించారు, ఆ పార్టీ నాయకులకి ఒక స్పష్టత లేకుండా పోయింది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే పార్టీ మారినటువంటి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో తన ఇంటికి తన కలవటానికి వచ్చినప్పుడు నేను వేసిన కండువ ఏ కలర్ ఉంటుంది, ఏముంటుంది అనేది తెలుసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి దగ్గరకో లేదా ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చినటువంటి గెస్ట్ కు ఏ విధమైనటువంటి సహకారం ఇస్తారు, ఏ విధమైనటువంటి కండువ వేస్తారో తెలియని పరిస్థితి, కండువ వేసినంత మాత్రాన పార్టీ మారుతున్నారా అనేటువంటి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అంటంతో పాటుగా ఇటీవల దానం నాగేంద్ర తాను ఇంకా టీఆర్ఎస్ లోనే ఉన్నానని, సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా తన ఎమ్మెల్యే ఖాతా నుంచి జీతానికి సంబంధించిన ఖాతా నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ ఖాతాకు వెళ్తున్నాయని, ఆ విషయంలో ఇదే సందర్భంలోనే తన మెంబర్షిప్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పి దానం నాగేంద్ర స్పష్టంగా చెప్పారు. సో ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలంతా పార్టీ మారారు అని చెప్పి ఎలా చెప్తారని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. దీని కొనసాగింపుగానే ఇటీవల హైదరాబాద్ లో పట్టుబడినటువంటి డ్రగ్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా రేవంత్ రెడ్డి ఒకంత ఆగ్రహంతోనే మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో చేయని డ్రగ్స్ నిర్మూలించేందుకు, డ్రగ్స్ ను అరికట్టేందుకు గత 10 ఏళ్లలో ఈ విధమైనటువంటి వ్యవహారం ఎప్పుడైనా చేశారా, ఈ విధంగా ఎప్పుడైనా పోలీసులకు అధికారం ఇచ్చారా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి దాడు వెనక మహారాష్ట్ర పోలీసులు వచ్చారా, ఏ రాష్ట్ర పోలీసులు వచ్చారు, పూణే పోలీసులు వచ్చారా అనే దానికంటే జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారంలో తెలంగాణ పోలీసుల పాత్ర ఉందని, తెలంగాణ పోలీసులు గోవా, మహారాష్ట్రతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు దాడులు నిర్వహించారు. లీడ్ ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రమే ఇక్కడ చూసుకోవాలి తప్ప ఆ పోలీసులు వచ్చారా, ఈ పోలీసులు వచ్చారా అంటే తెలంగాణ పోలీసుల ప్రమేయం లేకుండా, తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం లేకుండా మరో రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు వచ్చి దర్యాప్తు చేసి డ్రగ్ పెడ్లర్స్ ను పట్టుకునేటువంటి అధికారం ఏ విధంగా ఉండదు కదా అనేటువంటి మాటను స్పష్టం చేయడం జరిగింది. ఇదే రకమైనటువంటి విధానాన్ని తన సొంత బామ్మర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ పెట్టినప్పుడు పట్టుబడిన సందర్భంలో కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని అభినందించి ఉంటే, అప్రిషియేట్ చేసి ఉంటే తన నిజాయితీని కానీ తన వ్యవహారాన్ని కానీ తాము శంకించేవాడు కాదు అని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు కవితకు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఇదంతా కుటుంబం వ్యవహారము, కుటుంబంలో ఆస్తి పంపకాలతో వచ్చినటువంటి తేడా తప్ప మరొకటి కాదు. అదే సందర్భంలో 2023 ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించారు. సామాజికంగా బహిష్కరించిన వాళ్లకు కేసీఆర్ కుటుంబంలో జరిగేటువంటి ఆస్తి పంపకాల వ్యవహారాలు పైన ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నలుగురు కలిసి ఒక ఆడబిడ్డను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దాడి చేస్తున్నారు అనే మాటను ప్రధానంగా రేవంత్ రెడ్డి ఉపయోగించడం జరిగింది. మరోవైపు మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా స్పందించిన రేవంత్ రెడ్డి
పాకిస్తాన్ ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ సొంత పౌరులను మాత్రం కాల్చి చంపుతోంది, వారితో మాత్రం ఎందుకు చర్చలు జరపదు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, కానీ అదే సందర్భంలో సొంత పౌరులపైన వ్యక్తులపైన వ్యక్తిగతమైనటువంటి దాడులు ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదు. అయితే మావోయిస్టులు ఆయుధాలు విడిచి ప్రజా జీవనంలోకి జనజీవన స్రవంతిలోకి వస్తే మాత్రం తప్పకుండా ఆహ్వానించాల్సిందే అనేటువంటి మాటని రేవంత్ రెడ్డి స్పష్టం చేసుకున్నారు. ఉద్యమం పేరుతో అదేవిధంగా మరొక రకంగా కేసీఆర్ ఎంతో మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారు, వారి తల్లిదండ్రుల ఉసురు తగలకుండా పోదు, వారి కడుపు కొత్త తగలకుండా పోదు అని చెప్పనే మాటను కూడా మరో సందర్భంలో రేవంత్ రెడ్డి ఉపయోగించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది, కానీ కమిషన్ నివేదికలో ఎవరు తప్పు చేశారు, ఎవరు ఏ విధమైనటువంటి పాత్ర పోషించారనేది మాత్రమే నిజానిజాలు నిర్ధారణ చేసి ఇచ్చినటువంటి ఒక నివేదిక. సిబిఐ మాత్రం ఇప్పుడు సిబిఐకి ఇచ్చాము, సిబిఐ మాత్రం మళ్ళీ మొదటి నుంచి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును చేపట్టాల్సి ఉంటుంది. దర్యాప్తుకు అవసరమైనటువంటి పూర్తి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ 48 గంటల్లో సిబిఐ దర్యాప్తుకి ఇస్తే 48 గంటల్లోనే దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో ఎటుపోయారో అర్థం కావట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా సిబిఐ విచారణ చేయడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ ఇది హైకోర్టు పరిధిలో జరుగుతున్నటువంటి విచారణ అన్న విషయం చాలా మందికి తెలియక అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అనటం జరిగింది. అదే సందర్భంలో గోదావరిలో ఉన్నటువంటి నికర జలాలు, మిగులు జలాలు, అదేవిధంగా కేటాయించినటువంటి జలాలు వీటన్నిటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుపుతున్నామని, ఈ చర్చకు సంబంధించి ఒక పూర్తి స్థాయి నివేదికను తాము తయారు చేయబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి గత 75 ఏళ్లలో నికర జలాలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధమైనటువంటి ఉపయోగం జరిగింది, ఏ విధంగా ఉపయోగించారు, ఇకపై ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రాజెక్టుల వారీగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎంత నీటిని వినియోగిస్తున్నాము అనేది పూర్తి స్థాయిలో లెక్కలు తేలాల్సింది, ఒక లెక్కపత్రం తయారు చేస్తున్నామట్లుగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో గోదావరి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఆయకట్టును మరో ప్రాజెక్టుకు, ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఆయకట్టును ఇంకో ప్రాజెక్టుకు అలా కలగాపులగం చేసి గజిబిజి గందరగోళానికి గురి చేశారు. మొత్తం ఉన్న ఆయకట్టుని అన్ని ప్రాజెక్టులకు, ఒకే ఆయకట్టుని అన్ని ప్రాజెక్టులకు చూపించి నిధులు తీసుకొచ్చారని చెప్పి కేసీఆర్ పైన ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. తుమ్మిడి హట్టుకి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు జరగలేదు, దీనిపైన ప్రాథమిక స్థాయిలోనే ఉన్నది తప్ప అంతకుమించి ఎలాంటి నిర్ణయాలు జరగలేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లాలని అనుకున్నప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకి ఇంకా అపాయింట్మెంట్ రాలేదు కాబట్టి అపాయింట్మెంట్ రావడంతోనే వెళ్లి తుమ్మిడిహట్టు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చించి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని, అయితే తుమ్మిడిహట్టు నుంచి మిగులు జలాలు మాత్రమే వాడుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరో సందర్భంలో గతంలో లోకేష్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశానని చెప్పి వచ్చినటువంటి ఆరోపణలను ఖండించినటువంటి రేవంత్ రెడ్డి లోకేష్ ను తాను ఏమీ అనలేదని, కేటీఆర్ మాత్రమే చీకట్లో లోకేష్ ను కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలని చెప్పి కేటీఆర్ ను తాను ప్రశ్నించానని, మరోవైపు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో తానేదో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్లుగా పిచ్చిగా మాట్లాడుతున్నారని, తాను జరిపినటువంటి చర్చలు గాని తాను చేసే వ్యవహారం గాని ప్రతిదీ కూడా పబ్లిక్ గానే జరుగుతుంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలిశాను తప్ప తనకు ఆయనతో ఎలాంటి సంబంధాలు లేవని, ఎలాంటి రహస్యమైనటువంటి వ్యవహారాలు లేవని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడులాగా తాను భావిస్తున్నాను కాబట్టి కలవటంలో తప్పేంటని చెప్పి కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. తమ్ముడి లాంటి వాడు అయితే ఆయన తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలను హైదరాబాద్ లో ఎందుకు కొట్టించారో చెప్పాలని, అదే సందర్భంలో లోకేష్ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నగా ఎందుకు మద్దతుగా అండగా లేడో చెప్పాలి అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. ఓట్ల చోరీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. 2018 రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలోనే
ఓట్ల చోరీ గురించి తాను చెప్పానని, అప్పుడు దాదాపు 23 లక్షల ఓట్లు రాష్ట్రంలో తొలగించారనేది అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రజత్ కుమారే స్వయంగా ఒప్పుకున్నారని, ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అన్ని పార్టీలకు ఇబ్బందికరమైనటువంటి పరిణామంగానే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో తాను బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పూర్తి స్థాయి ప్రచారాన్ని ఆ రాష్ట్రం మొత్తం తిరిగి చేయనున్నట్లుగా రేవంత్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. ధన్యవాదాలు అరుణ్. మైనార్టీల కోసం 2 కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నక సహారా, మిస్కీనోం కేలియే పథకాలను సచివాలయంలో రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఆ 2 పథకాలని ఆన్లైన్ దరఖాస్తుల కోసం పోర్టల్ను మంత్రి ఆవిష్కరించారు. 2 పథకాలకు ప్రభుత్వం 30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద మైనార్టీ వితంతువులు, అనాథ, ఒంటరి, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం 50,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. రేవంత్ అన్నక సహారా, మిస్కీన్ కేలియే పథకంలో ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడు వాహనం కొనుగోలుకి 1,00,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆఫ్లైన్లో దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు. మైనారిటీల స్థిరమైన అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తామని అడ్లూరి లక్ష్మణ్ వివరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను రాష్ట్రంతో పాటు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. స్విట్జర్లాండ్లో ఈ నెల 28న జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని మంత్రి జూపల్లిని అక్కడి ప్రతినిధి బ్రహ్మానందరెడ్డి, సింగిడి సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడు డిఆర్కే విశ్వకర్మ ఆహ్వానించారు. స్వరాష్ట్ర ఉద్యమంలో మహిళలను ఏకం చేసిన పండుగ బతుకమ్మ అని మంత్రి వెల్లడించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకవైపున మన సంస్కృతి సాంప్రదాయాలు అడుగంటుతా ఉంటే సప్త సముద్రాలు దాటి సుదూర ప్రాంతాలకు పోయి అక్కడ మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ ఉన్నందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతా ఉన్నందుకు ఈ యొక్క సంస్థ సభ్యుల్ని, అధ్యక్షుల్ని అందరూ ప్రత్యేకంగా అభినందిస్తాం. తెలంగాణ టూరిజం కల్చర్ శాఖ మంత్రిగా నన్ను ఇన్వైట్ చేసిండ్రు. నేను అందులో పాల్గొనడానికి నేను కూడా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే మన యొక్క కల్చర్ను, మన సంస్కృతిని, మన ఆటపాటల్ని కాపాడే కార్యక్రమం చేసుకోవాలి. రెండవది టూరిజం కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం చేయాలి. కాబట్టి అందులో పాల్గొనడానికి వస్తా చెప్పడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. డ్యాం ఎత్తు 519, 524 అడుగులకు పెంచాలని 3 రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెంటనే స్పందించి సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారని, రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా మొద్దు నిద్ర వీడలేదని ధ్వజమెత్తారు. కేవలం 5 అడుగుల ఎత్తు పెంచేందుకు అవసరమైన భూసేకరణ కోసమే 70,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కర్ణాటక సర్కార్ చెబుతోందన్న కేటీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరానికి 93,000 కోట్లు ఖర్చు చేయడంలో తప్పే ఉందని వెల్లడించారు. ఓట్ చోరీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలోని ఎమ్మెల్యేల చోరీపైన ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్ కుట్రను అడ్డుకోకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ మహోద్యమాన్ని నిర్మిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలనే
ప్రయత్నం చేస్తున్నదో, ముఖ్యంగా మన రైతులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు, మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది. నాణ్యమైన ఆహారం, ప్రజారోగ్యం, పశు వైద్యులు పట్టభద్రుల చేతుల్లో ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆరోగ్యకరమైన జాతి నిర్మాణంలో పూర్తి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పివి నరసింహారావు పశు వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్డీడీబీ చైర్మన్ మినీష్ షా, యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జ్ఞానప్రకాష్, పలువురు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 524 మంది వెటర్నరీ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేశారు. పశు వైద్యుని బాధ్యత అనేక విధాలుగా గొప్పదని గుర్తుంచుకోవాలని గవర్నర్ దిశానిర్దేశం చేశారు. Your university is named after the visionary leader Sri P.V. Narasimha Rao Garu, who emphasized knowledge, reforms and modernization. Let his ideals inspire you as you embark on your professional journeys. Carry forward his legacy by combining wisdom with innovation and compassion with commitment. As you wear your graduation robes today, know that you also wear the responsibility of shaping a healthier, stronger and more self-reliant India. May your work ensure that the fruits of science and education reach every farmer, every household and every child of our country. రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఇవాళ నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మహబూబ్ నగర్, ఖమ్మంతో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్ సహా అన్ని శాఖల అధికారులతో చర్చించారు. నగరంలో గత 3 రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసి ప్రజల ఇబ్బందులు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున అధికారులు విధుల్లో ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఫిర్యాదులు చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, మ్యాన్హోళ్ల వద్ద ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ మొబైల్ మెసేజీలు పంపాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా అయ్యే సమయంలో ఖచ్చితంగా మంచినీటి నాణ్యతను పరీక్షించాలని మంత్రి తెలిపారు. సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై దాడిని మరింత పెంచారు.
తెల్లవారుజామున నిద్రలేచి ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి 36 సెకండ్ల నిడివి కలిగిన వీడియోను రాహుల్ పంచుకున్నారు. ఓట్లను చోరీకి పాల్పడుతున్న వారు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి 36 సెకండ్లలో 2 ఓటర్లను తొలగించి తరువాత మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. వారిని ఓ క్రమ పద్ధతిలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కాపాడటం ఆపాలని, ఓట్ల చోరీపై దర్యాప్తు చేస్తున్న కర్ణాటక సిఐడి కోరిన సమాచారాన్ని వారంలోపు అందించాలని నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. యువత, విద్యార్థులు, జెన్జెడ్ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని, ఓట్ల చోరీని అడ్డుకుంటారని అన్నారు. వారికి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని రాహుల్ ప్రకటించారు. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు రాహుల్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. పట్నాలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ దేశంలో అరాచకం సృష్టించేందుకు, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు క్రమబద్ధంగా ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రయత్నిస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. రాహుల్ ఎక్స్ పోస్టును ప్రస్తావించిన ఆయన ప్రతిపక్ష నేత పదే పదే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజ్యాంగ సంస్థలపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత పదవీ గౌరవాన్ని దిగజార్చుతున్నారని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ భాషలో మాట్లాడతారనే విషయాన్ని రాహుల్ నిరూపించారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. నేపాల్ తరహాలో దేశంలో అంతర్యుద్ధం జరగాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారత్, అమెరికా మధ్య సుంకాల వివాదాలు నెలకొన్న వేళ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఇరు దేశాల అధినేతలు భేటీ కానున్నట్లు సమాచారం. అక్టోబర్లో మలేషియా వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ, ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సదస్సులో మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్, భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాల తరువాత ఇరు దేశాల నేతల తొలిసారి భేటీ కానున్నారని వెల్లడించారు. అయితే ఈ సమావేశంపై అమెరికా, భారత ప్రభుత్వాలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో అదనపు సుంకాలు విధించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇటీవల వీటిపై స్పందించిన ట్రంప్, మోదీ తనకు సన్నిహిత మిత్రుడే అయినా రష్యా నుంచి చమురు కొనడం వల్ల అధిక సుంకాలను విధించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.